భీమవరం అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో, దత్తాత్రేయ స్వామి సన్నిధిలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసి
దత్తాత్రేయ స్వామిని స్థాపన చేసి ఈ ఆలయం బాగా అభివృద్ధి అయి ఇక్కడి నుంచి మైసూరు ఆశ్రమంలో వేద పాఠశాలకి సేవ జరగాలి అని చెప్పారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు భీమవరం ఈ క్షేత్రం నుంచి మైసూరు శ్రీ గణపతి సచ్చిదానంద వేద పాఠశాలకి సేవ జరుగుతూనే ఉంది. ఇది మనమంతా ఆనందించాల్సిన విషయం. పూజ్య స్వామిజీ వారు కొత్తగా మీరు కార్యసిద్ధి ఆంజనేయ స్వామితో పాటుగా రామ పరివారాన్ని ప్రతిష్ఠ చేసుకోండి అని ఆదేశించారు. అప్పుడు తమిళనాడు నుంచి మన శర్మ గారు విగ్రహాన్ని తెప్పించి స్వామిజీ వారికి చూపించి స్వామిజీ వారు మెచ్చుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఆశ్రమంలో స్వామిజీ వారి ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తూ ఉంచారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఈ రోజు కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి స్వామిజీ వారు యంత్ర ప్రతిష్ఠ చేశారు. శుభ ముహూర్తం ఇది. సంక్రాంతి పూర్తి అయిన శుభ ముహూర్తం. క్రాంతి అంటే మనకందరికీ తెలిసినట్టుగా మనం ఒక అడుగు వేయటం ముందుకి. సంక్రాంతి అంటే చాలా బాగా అడుగు వేయటం. ఎప్పుడు మనం అడుగు వేసినట్టు మనం ఎప్పుడైతే గురువు వైపు ఆధ్యాత్మికం వైపు నడుస్తామో అదే నిజమైన సంక్రాంతి. కనుక మనందరికీ ఈ రోజే నిజమైన సంక్రాంతి. గురు దర్శనం చేస్తున్నాం కాబట్టి సంక్రాంతి పండుగ ఇక్కడ భీమవరం ఈ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో అందరికీ తెలుసు. ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది వచ్చేటప్పుడు. ఆ సంక్రాంతి పండుగలు పూర్తి అయి కనుమ కూడా పూర్తి అయి ఈరోజు స్వామిజీ వారు ఈ శుభ ముహూర్తంలో మన భీమవరం అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో దత్తాత్రేయ స్వామి సన్నిధిలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసి రాగసాగర్తో అనుగ్రహించేందుకు వచ్చి ఉన్నారు.